హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ. నేను మీ శైలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు కూడా మనం వినాయకుని కోసం వీడియో మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే అందరూ ఎలా చేసుకుంటున్నారు? నవరాత్రులు బాగా చేసుకుంటున్నారా? మరి వినాయకునికి రోజుకొక ప్రసాదం వండి పెట్టి చాలా చక్కగా నవరాత్రులు చేసుకుంటూ ఉంటారు కదా. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే ఏమవుతుంది అనేది మనకి ఈరోజు టాపిక్ అనమాట. వినాయక చవితి రోజున పూజ అనంతరం రాత్రికి వచ్చే చంద్రుడిని గనక చూసినట్లయితే నీలాపనిందలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. నీలాపనిందలు అంటే మనం చేయలేని తప్పుకి మాటలు పడడం అనమాట. అది జరుగుతుందని చెప్తూ ఉంటారు. అందుకని ఫస్ట్ మనం వినాయక పూజ మొదలు పెట్టేటప్పుడు పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా. పసుపు వినాయకుడిని పూజ చేసుకుని తర్వాత మనం తెచ్చుకున్న విగ్రహానికి పూజ చేసుకొని పూజ అంతా అయిన తర్వాత కథ చదువుకొని కథ చివరిలో అక్షింతలు వినాయకునిపై వేసి తర్వాత మనం అదే అక్షింతల్ని తలపై వేసుకుని అప్పుడు గనక అలా చేసినట్లయితే అప్పుడు ఒకవేళ చంద్రుడిని చూసినా కూడా మనకి ఎటువంటి పట్టింపులు ఎటువంటివి కూడా వర్తించవన్నమాట. ఒకవేళ మనం చంద్రుడిని అనుకోకుండా చూసినా కూడా మనకి ఏది కీడు జరగదు. ఒకవేళ అక్షింతలు అలా తలపై వేసుకోలేనట్లయితే మాత్రం కొంచెం ప్రమాదమే. చూడకూడదని అంటారు కదా, చేయలేని తప్పులకి మనము నిందలు పడాల్సి వస్తుందన్నమాట. అసలు ఎందుకు ఇది జరగడం మొదలుపెట్టిందంటే పూర్వం వినాయకుని వింత రూపాన్ని చూసి తల్లిదండ్రులకి వినాయకుడు వంగి నమస్కరించబోతున్నప్పుడు సరిగా వంగలేక నానా అవస్థలో పడుతుంటే చంద్రుడు చూసి నవ్వడం వలన పార్వతీదేవికి కోపం వస్తుందన్నమాట. పార్వతీదేవి కోపించి చంద్రుడు నువ్వేమన్నా పెద్ద అందగాడు అనుకుంటున్నావా అని చెప్పి చంద్రునిపై చాలా కోపంతో ఆవేశంతో చవితి రోజున ఎవరైతే నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుతాయని శపిస్తుందన్నమాట. అందువలన మళ్ళీ అందరూ కూడా మొక్కుకొని వేడుకోగా పార్వతీదేవి ఈ విధంగా అక్షింతలు తలపై వేసుకుంటే శాప విమోచనం కలుగుతుందని చెప్తుందన్నమాట. అసలు వినాయకుని ఎందుకు పూజించాలి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. వినాయకుని ఎందుకు పూజించాలంటే విఘ్నాలకు అధిపతి. అంటే విఘ్నాలకు కలగకుండా దృష్టి దోషాలు పోవాలన్నా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కావాలన్నా కూడా వినాయకుని పూజిస్తూ ఉంటాం. విద్య బుద్ధి మోక్ష సిద్ధి మొత్తం అన్నీ కూడా ప్రాప్తించాలంటే మోక్ష ప్రాప్తి కలగాలంటే వినాయకుని పూజించడం అనేది తప్పనిసరిగా ఉండాలని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. అందుకనే చదువుకునే పిల్లలు ఎక్కువగా వినాయకుడిని పూజించమని చెప్తూ ఉంటాం. మనం వినాయక చవితి రోజు కూడా పుస్తకాలు పిల్లలవి తీసుకొచ్చి దానిపైన పసుపుతో స్వస్తిక్ మార్క్ అది పెట్టి పూజిస్తూ ఉంటాం కదా. అందుకని ఈ ఆచారం అలా వచ్చిందనమాట. అసలు వినాయకుని పూజలోని మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిదనమాట. చిన్నపిల్లలతోని కథ చదివించుకొని చదువుకున్న పిల్లలతో చేయిస్తే ఇంకా మంచిదనమాట. గణాధిపతి అని ఎందుకంటారంటే గణము అంటే గుంపు, గుంపునకు అధిపతి కాబట్టి గణాధిపతి అని పేరు వచ్చింది వినాయకునికి. కాబట్టి వినాయకుని పూజిస్తే మనకి అన్ని రకాలుగా చాలా మంచిది. పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదన్నమాట. అసలు వినాయకుడు విఘ్నాధిపతి ఎలా అయ్యాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మునులు దేవతలు అందరూ కూడా శివుడి వద్దకు వెళ్ళి విఘ్నాలకు అధిపతి కావాలి, విఘ్నాలకు కలగకుండా ఉండడానికి ఒక అధిపతి కావాలని శివుణ్ణి ప్రార్థించి వేడుకున్నారట. అప్పుడు శివుడు ఎవరైతే పుణ్యనదుల్లో త్వరగా స్నానాన్ని పూర్తి చేసి అన్ని పుణ్యనదుల్ని చుట్టి స్నానం ఆచరించి ఎవరైతే ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపతిని చేస్తానని చెప్పడం వలన అందరికంటే ముందుగా వినాయకుడు వెళ్ళి అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేసి ముందుగా రావడం వలన విఘ్నాలకు అధిపతిగా వినాయకుడు వచ్చారనమాట. ఇది వినాయకుని కథ అనమాట. రోజుకొకటి అలా వినాయకుడి కోసం మాట్లాడుకుంటూ ఉంటున్నాను నవరాత్రులు కాబట్టి. వీడియో మీకు ఎలా అనిపించింది? ఉపయోగకరంగా అనిపిస్తుందా? కొంతమందికి ఈ కొన్ని విషయాలు తెలియలేని ఉంటాయి కదా, వారు తెలుసుకున్నట్లు ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మరి చూస్తున్నారు కదా నా ఛానల్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మన ఛానల్లో అన్ని రకాల లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రేమతో మీ శైలు. జై గణేష.